హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. సో ఈరోజు లంచ్లోకి నేను దోసకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. అందుకని చెప్పి వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది కొంచెం వేడెక్కాక అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేశాను. సో ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు పసుపుతోని ఇలా బాగా ఫ్రై చేయాలి ఆయిల్‌లో. ఆ తర్వాత ఫ్రై అయ్యాక అందులోకి దోసకాయ, టమాటో ముక్కలు ఇలా కలిపి అయితే వేసుకున్నాను. వేసుకొని ఇలా ఒకసారి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక అందులోకి మనం తగినంత సాల్ట్ అండ్ మెంతి పొడి వేసి మరొకసారి కలపాలి. కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి దోసకాయ ముక్కలు మగ్గేంత వరకు. సో ఆ తర్వాత మూత తీసి 2 టీ స్పూన్స్ కారం అయితే వేయాలి. కారం అనేది మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్‌లో ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా యాడ్ చేశాను. యాడ్ చేసి లాస్ట్‌లో కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకొని 2 మినిట్స్ మగ్గించాలి కర్రీని. మగ్గించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దట్స్ ద మినీ వ్లాగ్ టుడే. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.